వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రాంతమని, తక్కువ ధరకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక పరిశీలనలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీని భట్టి విక్రమార్క సందర్శించారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను ప్రపంచానికి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. 2047 వరకు తెలంగాణ రాష్ట్ర రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా చేస్తే అంత అద్భుతంగా మనం తయారు చేయగలమో, కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈరోజు విజన్ 2047 వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి 4 దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం.